గుడ్ ఈవినింగ్. ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్, మానందపేట, గుంటూరు తరపు నుంచి మన తెలుగు ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనోనేత్ర కార్యక్రమంలో ఆదర్శమైన అత్తగారు ఎలా ఉండాలి. ఆదర్శమైన అత్తగారు అంటే ఇంట్లో పెద్దవారిగా ఉండి కోడల్ని భయపెట్టేవారు కాదు. కోడల్ని అర్థం చేసుకొని ప్రేమతో దారి చూపించి ఇంటిని శాంతిగా ఉంచే అమ్మలాంటి వ్యక్తి. అత్తగారు మొదటిగా కోడల్ని కూతురిలా చూడాలి. కోడలు కొత్త ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త పద్ధతులు ఉంటాయి. అలాంటి సమయంలో అత్తగారు ప్రేమగా మాట్లాడి ధైర్యం చెప్పి ఇది నీ ఇల్లు అనే భావన కలిగించాలి. రెండోది, గౌరవంగా మాట్లాడాలి. పెద్దవారు కాబట్టి ఏ పడితే అది మాట్లాడవచ్చు అని కాదు, ఏ మాట అయినా చెప్పొచ్చు అని అనుకోవడం కూడా మంచిది కాదు. కోడలికి కూడా మనసు, స్వాభిమానం ఉంటాయి. తప్పు ఉంటే కూడా అందరి ముందు కాకుండా ఒంటరిగా ప్రేమగా ఆప్యాయతగా చెప్పాలి. మూడవ పాయింట్, భర్త భార్యల జీవితంలో ఎక్కువగా జోక్యం చేసుకోకూడదు. కొత్త దంపతులకు తమ జీవితాన్ని తాము అర్థం చేసుకునే సమయం ఇవ్వాలి. చిన్న చిన్న విషయాల్లో జోక్యం చేసుకుని భార్యాభర్తల మధ్య దూరం పెంచకూడదు. అవసరమైనప్పుడు మాత్రమే మంచి సలహా ఇవ్వాలి. నాలుగో పాయింట్, కోడలి పుట్టింటిని గౌరవించాలి. కోడలి తల్లిదండ్రులను తక్కువగా మాట్లాడకూడదు. పుట్టింటిని గౌరవిస్తే కోడలి మనసులో అత్తింటిపై ప్రేమ ఇంకా పెరుగుతుంది. అది అత్తగారులు తప్పకుండా గమనించాలి. తర్వాత ఐదో పాయింట్, ఇంటి ఆచారాలు ప్రేమతో నేర్పాలి. ప్రతి ఇంటికి వేరువేరు పద్ధతులు ఉంటాయి. కోడలు వెంటనే అన్నీ నేర్చుకోవాలని ఆశించకూడదు. ఓర్పుతో, ప్రేమతో కారణం చెప్పి నేర్పితే ఆమె సంతోషంగా నేర్చుకుంటుంది. ఆరోది, పోలికలు పెట్టుకోకూడదు. మా కాలంలో ఇలా చేసేవాళ్ళం, ఇతరుల కోడళ్ళు ఇలా ఉన్నారు, నా కూతురు ఇలా చేస్తుంది అని పోల్చడం కోడలి మనసును బాధపెడుతుంది. ప్రతి ఒక్కరి పరిస్థితి, ఆలోచన, సామర్థ్యం వేరు అని అర్థం చేసుకోవాలి. ఏడో పాయింట్, కోడలి ఆరోగ్యం, విశ్రాంతి గురించి కూడా తప్పకుండా అత్తగారులు ఆలోచించాలి. కోడలు కూడా మనిషే. ఆమెకు అలసట, ఒత్తిడి, బాధలు ఉంటాయి. ముఖ్యంగా గర్భధారణ, ప్రసవం, పిల్లల పెంపకం సమయంలో అత్తగారు అండగా ఉంటే కోడలికి చాలా ధైర్యం వస్తుంది. 8, కొడుకును కూడా బాధ్యతగా మార్చాలి. ఇంటి పనులు, పిల్లల బాధ్యత, కుటుంబ నిర్ణయాలు అన్నీ కోడల మీద మాత్రమే వేయకూడదు. కొడుకు కూడా భార్యకు తోడుగా ఉండేలా అత్తగారు ప్రోత్సహించాలి. 9వ పాయింట్, కోడలి అభిరుచులు, చదువు, ఉద్యోగాన్ని గౌరవించాలి. కోడలి చదువు కొనసాగించాలనుకున్నా, ఉద్యోగం చేయాలనుకున్నా, తన ప్రతిభను పెంచుకోవాలి అని అనుకున్నా కూడా అత్తగారు తప్పకుండా ఆమెకు సహకరించాలి. కోడలి ఎదుగుదల కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది. 10వ పాయింట్, కుటుంబంలో న్యాయం పాటించాలి. కూతురికి ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం అనేది ఉండకూడదు. వాళ్ళ మధ్య తేడా కూడా చూపకూడదు. తన కూతురికి ఒక విధంగా, కోడలికి ఇంకొక విధంగా ప్రవర్తిస్తే ఇంట్లో అసంతృప్తి పెరుగుతుంది. ప్రేమతో, గౌరవంలో, బాధ్యతల్లో సమతుల్యత ఉండాలి. 11వ పాయింట్, చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చుకోకూడదు. ఇంట్లో చిన్న చిన్న పొరపాట్లు సహజం. ప్రతి విషయాన్ని విమర్శగా మార్చకుండా నవ్వుతూ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా చేస్తే ఇంట్లో శాంతి ఉంటుంది. 12ది, కోడలికి కూడా స్వేచ్ఛని ఇవ్వాలి.
దుస్తులు ధరించడంలో కానీ, ఆహారం తినడంలో కానీ, మిగతా అలవాట్లలో కానీ, మాట తీరులో కానీ, పనుల పద్ధతిలో కానీ, ఇవన్నీ కొంతవరకు వ్యక్తిగతమైనవి. కుటుంబ గౌరవానికి భంగం కలగకుండా ఉంటే కోడలికి స్వేచ్ఛ ఇవ్వడం మంచిది. 13వ పాయింట్, ప్రేమతో పెద్ద మనసుతో ఆమెను ఆదరించాలి. అత్తగారు ఇంట్లో పెద్దవారు. పెద్దవారి గొప్పతనం అధికారం చూపడంలో కాదు, క్షమించడం, అర్థం చేసుకోవడం, అందరినీ కలిపి ఉంచడంలో ఉంటుంది. 14వ పాయింట్, కోడల్ని ఒంటరిగా ఆమెకు అనిపించేటట్టుగా చేయకూడదు. అంటే ఏం మాట్లాడకుండా ఉండటం మంచిది కాదు. కొత్త ఇంట్లో కోడలికి కొన్నిసార్లు ఒంటరితనం అనిపించవచ్చు. అలాంటి సమయంలో అత్తగారు ఒక మంచి స్నేహితురాలిగా మాట్లాడితే కోడలు ఆ ఇంటిని తన ఇంటిగా భావిస్తుంది. 15వ పాయింట్, కుటుంబాన్ని కలిపి ఉంచే శక్తిగా ఉండాలి. ఇంట్లో అత్తగారు ప్రేమగా, ఓర్పుగా, న్యాయంగా ఉంటే ఇంటి వాతావరణం అందంగా ఉంటుంది. కోడలు, కొడుకు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ ఆమెను గౌరవంగా చూస్తారు. ముఖ్యమైన సందేశం ఏమిటంటే, ఆదర్శమైన అత్తగారు అంటే కోడల్ని నియంత్రించే వ్యక్తి కాదు, కోడలికి ధైర్యం ఇచ్చే, ప్రేమ పంచే, గౌరవం ఇచ్చే, కుటుంబాన్ని కలిపి ఉంచే అమ్మలాంటి వ్యక్తి. అత్తగారు కోడల్ని కూతురిలా చూస్తే కోడలు కూడా అత్తగారిని అమ్మలాగా గౌరవిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.